చాలా బాగుందన్న. సో ఛాంపియన్ మూవీ నిజంగా ఒక ఛాంపియన్ సినిమాలా ఉంది. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది రోషన్ గారి యాక్టింగ్ గురించి. యాక్టింగ్ అసలు ఒక టాప్ టైర్ హీరోకి ఎలా అయితే సీన్స్ పడతాయో అలాంటి సీన్స్ అయితే చాలా బాగా పడ్డాయి. తన మెచ్యూర్ పర్ఫార్మెన్స్లో అయినా, లేదంటే సాంగ్స్లో అయినా, లేదంటే యాక్షన్ సీక్వెన్స్లో అయినా సరే చాలా బాగా ఎరగొట్టాడు అనిపించింది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ అయినా, ఫస్ట్ హాఫ్లో వచ్చే గిరగిరా సాంగ్ ఇదైనా సరే, లేదంటే ఇంటర్వ్యూ బాగా అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ మనకి ఏదైతే ఒక ఎమోషనల్ టచ్ కోసం ఒక గెస్ట్ అపియరెన్స్ వచ్చి ఒక ఇది ఉంటుందో దాని వరకు ఎక్స్ట్రాడనరీగా వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. చాలా రోజులతో ఒక మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. డెఫినెట్గా కలెక్షన్ వైజ్గా కాకపోయినా సరే ఆయన కెరీర్లో గుర్తుండిపోతుంది. ఒక మంచి సినిమా చేస్తున్న ఒక పేరు అయితే ఆయనకు ఉండిపోతుంది. ఎక్స్ట్రాడనరీగా అనిపించింది ఆయన యాక్టింగ్ అయినా. మేజర్ పాజిటివ్ అంటే ఆయన యాక్టింగ్. సో మొత్తం ప్రతి సీన్లో కూడా గిరగిరా సాంగ్ అయినా, సెకండ్ హాఫ్లో వచ్చి ఒక ఎమోషనల్ సాంగ్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ వీటికంటే మెయిన్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్. సో ప్రతి యాక్షన్ సీన్స్ దగ్గర ఒక సినిమాటోగ్రఫీ అయినా, ఒక కెమెరా యాంగిల్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. ఎక్కడ కూడా ఒక విఎఫ్ఎక్స్ పెట్టి అన్నెసరిగా చూపించాలని కాకుండా మనలో ఒక 1940లోకి తీసుకెళ్తే ఎలా ఉంటుందో అలా మంచి ఇదైతే ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం ఒకటి ఉంది. అది రివీల్ చేయకూడదు, బట్ అది బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ 1 hour అనేది కంప్లీట్గా డ్రామా మీద వెళ్ళిపోతుంది. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే లాస్ట్ 1 hour మొత్తం ఎమోషన్స్. సో ఎమోషన్తో ప్యాకెట్ అనిపించి చెప్పింది. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఏదైనా క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా ఇవ్వాల్సింది. కొంచెం ఎమోషనల్ పెట్టడం వల్ల అది మరీ ఎమోషన్ ఎక్కువ అయిపోయింది. బట్ ఓకే, చాలా బాగుంది. స్టోరీ కంప్లీట్గా ప్రిడిక్టబుల్. మనం చూడని స్టోరీ కాదు, ఆల్రెడీ ఎక్కడ చూసిన స్టోరీలానే ఉంటుంది. బట్ ఏంటంటే అక్కడక్కడ ల్యాగ్ కొంచెం స్లోగా ఉన్నా సరే స్క్రీన్ ప్లేతో కన్వర్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ నడిపించాలనిపించింది. బట్ ఆ ఎమోషన్స్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఎక్కడ చూసిన ఎమోషన్స్ అయినా సరే కనెక్ట్ అవుతాయి. జనాలకు చూసి ఆడియన్స్కి అయితే కనెక్ట్ అవుతాయి. బట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ క్రిస్మస్ గత రిలీజ్ అయిన మూవీస్లో మాత్రం శంబాల బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అది. మనం ఏదైతే విరూపాక్ష చూసి మనం బయటకు వచ్చామో అదే ఫీల్తో దీనికైతే బయటకు వస్తాం. బట్ ఒక థ్రిల్లర్ తీసుకొని ఒక 2.5 hours మొత్తం అలా కూర్చోబెట్టారు. బీజిఎం అయినా, లేదంటే ఆది గారి యాక్టింగ్ అయినా సరే దానికైతే గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఆయన కెరీర్లో అయితే. సూపర్ ఉంది అసలు. సూపర్ కత్తి అదిరిపోయిందండి. మీరు కూడా సినిమా వెళ్ళి చూడండి ప్లీజ్. చాలా బాగుంది. 100% జెన్యూన్ రివ్యూ అండి. అదిరిపోయిన సినిమా. చాలా బాగుంది. చాలా కష్టపడ్డాడు రోషన్. అసలు అల్టిమేట్ గా ఓవరాల్ గా సూపర్ ఉంది. అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు ఆ యాక్షన్ ఇవ్వడం కానీ అసలు లోపల అంటే 3 ఏళ్ళు ఆగినందుకు ఆ సినిమా కోసం ఏదైతే చేసిర్రో అది 3 years కష్టపడ్డానికి మొత్తం ఓవరాల్గా పర్ఫెక్ట్గా కూడా మూవీ చాలా బాగుంది. అసలు అక్కడ లాస్ట్ ఫైట్ సీన్సే కానీ అందరూ కూడా ఒక్కటి మాత్రం ఫస్ట్ ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో దానిలో ఫుట్బాల్ది ఒకటి ఉంటుంది. అసలు ఇచ్చి పడేస్తాడు సినిమా. అసలు దానిలో అక్కడ అసలు మీకైతే రోషన్ అసలు అద్భుతంగా కనిపిస్తారు. చాలా బాగుంది. లేదండి అసలు బాగుంది. చాలా బాగుంది. అట్లా ఏం లేదండి. అసలు ఆయన చాలా బాగా చేశారు. అసలు అందులో అప్పటి జరిగిన ఆ సిచ్యువేషన్స్ కానీ అవి కానీ కూడా చాలా బాగా చూపించారు. చాలా బాగుందండి. అసలు స్క్రీన్ ప్లే అయితే అసలు అద్భుతం. అది మాత్రం 100% అండి. టాలీవుడ్లో మాత్రం ఆయన రితిక్ రోషన్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. యాక్చువల్లీ డైరెక్టర్ మా హస్బెండే ప్రదీప్ అద్వైతం. హీస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. చాలా అంటే తెలంగాణ గురించి కానీ, ఉద్యమం, బైరాన్పల్లి స్టోరీ కానీ, అంటే ఇంత పోరాటం చేశారు. లాస్ట్కి అయితే మేము లేవలేకపోయాము. ఆ సాంగ్ వింటూ ఏడుస్తూ కూర్చున్నాను. ఎంతమంది సాక్రిఫైస్ చేసుంటే ఈ భూమి వాళ్ళు వచ్చింది అనే ఒక ఎమోషన్ అయితే కలగజేశారు. తర్వాత హీరో యాక్టింగ్ చాలా చాలా బాగుంది. అనుస్వర బ్రిలియంట్. అండ్ వైజయంతి బ్యానర్స్ స్వప్న మూవీస్ ఇంత బ్యూటిఫుల్ మూవీస్ ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. యూ ఇన్స్పైర్డ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఐ థింక్ ద కంట్రీ అండ్ తెలంగాణ. రోషన్ యాక్టింగ్ వండర్ఫుల్. అసలు అమేజింగ్. ప్రతి ఎక్స్ప్రెషన్ ఎక్కడ కూడా అంటే అంత న్యాచురల్గా క్యారీ అయిపోయింది మూవీ. అసలు అంత యంగ్ ఏజ్లో అంత మెచ్యూర్ యాక్టింగ్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఆన్ ది స్క్రీన్. వీ ఆల్ గాట్ కనెక్టెడ్ టు సమ్ ఆర్ ద అదర్ క్యారెక్టర్. అసలు అందరూ ఒక ఫ్లోలో ఉండిపోయినాము. ఇట్స్ ఎ గుడ్ మూవీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్. ఛాంపియన్ సినిమా ఇప్పుడే చూసిన బ్రో. ఒకటే శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, రోషన్ తండ్రి శ్రీకాంత్. చాలా 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 బాగుందిరా. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన దేశభక్తి అంటే ఏంటి, అసలు మనం ఎలా కష్టపడ్డాం, రజాకారులు ఎలా జరిగింది అని ఛాంపియన్ సినిమాలో చూపించారు భయ్యా. చాలా చాలా బాగుంది. మెయిన్గా ఒక టాలీవుడ్లో రితిక్ రోషన్, ఒక జూనియర్ రితిక్ రోషన్ వచ్చాడు భయ్య అనిపించింది. రోషన్ అన్న నీ యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి కొందరు నెగిటివ్ నా కొడుకున్నారు, వాళ్ళ మాట వినకండి
నెగిటివ్ కావాలని సినిమాని బతికాడు నెగిటివ్ రివ్యూ చెప్పకండి, చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా మెయిన్గా పోయి స్టోరీ పరంగా వస్తే హీరోకి ఫుట్బాల్ ప్లేయర్ అంటే ఇష్టమైన, అంటే ఆ ఫుట్బాల్ ప్లేయర్ లాగా ఊరికి పోతాడు బ్రో, ఆ ఊరిలో ఏం జరుగుతుంది అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది బ్రో. మీరు సినిమా చూడండి, చిన్నగా స్లో ఉంటుంది కానీ బోరింగ్ ఏం అనిపించదు బ్రో. అర్థం చేసుకోండి, సినిమాని అర్థం చేసుకొని ఎండింగ్ చూడండి బ్రో. కానీ ఇంటర్వెల్ బ్యానింగ్ భయ్యా వేరే లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మీకు స్టోరీ అంటే ఏంది, అసలు ఆ స్టోరీలో ఏదో జరుగుతుందో చూపిస్తారు. క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేశారు. హీరోయిన్ అండ్ హీరో గిరా 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 గింగిరా గిరే మంచి ఎంటర్టైన్మెంట్ ఒక సాంగ్ ఉంటుంది అండ్ ఒక మంచి మెసేజ్ ఉంటుంది. క్లైమాక్స్లో మాత్రం దుల్కర్ సల్మాన్ వస్తాడన్నా, దుల్కర్ సల్మాన్ క్లైమాక్స్ వస్తాడు, ఎవ్వరు ఊహించుకోలేరు. వేరే లెవెల్ ఎమోషనల్ సీన్స్ అండ్ మంచిగా ఒకటి ఏంటంటే బ్రో మన దేశభక్తి గురించి మన తెలంగాణ స్లాంగ్లో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఛాంపియన్ సినిమా ప్రతి ఒక్కరండి మంచి మెసేజ్తో బయటకు పోతారు భయ్యా. ఫేక్ రివ్యూ నమ్మకండి, సినిమాని బతికండి భయ్యా. ఎందుకంటే సినిమా తీస్తే ఎంత కష్టం ఉంటుంది, సినిమాలో ఎంత డెప్త్ మీకు ఎవరికి తెలియదు భయ్యా. ఒక్కసారి నెగిటివ్ రివ్యూ నమ్మకండి, ఒక సినిమా చూడండి భయ్యా. ఛాంపియన్ సినిమా మంచి మెసేజ్తో బయటకు పోతారు భయ్యా. థ్యాంక్ యూ. ఇప్పుడే ఛాంపియన్ సినిమా చూశాను పోయా. రోషన్ అన్న యాక్టింగ్ అయ్యా బాబోయ్, ఆ కళ్ళు ఏంది పోయా, పులి కళ్ళు అన్న కళ్ళల్లో ఉండిపోయే స్కిల్, ఆ కళ్ళకే పులి కళ్ళు పక్కపో గమ్ముడు నిజంగా పోయా. అమ్మ తోడిపోయా. ఇంకొక 100 సంవత్సరాలు రోషన్ అనే ఒక తిరుగులేని స్టార్ అంతే. సినిమా చూస్తున్న సేపు ఒక ప్రభాసు, ఒక ఎన్టీఆర్, ఒక మహేష్ బాబు, ఒక రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్ ఆ స్థాయికి ఎదిగిపోయాడు అంతే. హృతిక్ రోషన్నే క్రాచ్ చేసాడు పోయా. ఏంది పోయా డైలాగులు అయ్యి బాబాయ్, గిరగిర బొంగరాను డ్యాన్స్ చేస్తుంటే అమ్మాయిలు అందరూ థియేటర్ అంతా అమ్మాయిలే పోయా, థియేటర్ మొత్తం అమ్మాయిలు. రోషన్ అన్న ఇట్లా వచ్చాడు పోయి బయటికి, సినిమాల్లోంచి వచ్చాడు, నన్ను పెళ్లి చేసుకుని అమ్మాయిలు అయితే ఓర నాయన నాకు ఒక అమ్మాయి అన్న చిక్కదని పోయిన థియేటర్కి నాకు ఎవరు పడలా. రోషన్ అన్నకి అమ్మాయిలంతా ఫ్లాట్ అయిపోయారు. ఛాంపియన్ అంటే ఎవరు? మన జీవితంలో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ సాధించడానికి పోయే వాడే ఛాంపియన్. గెలిచిన వాడే ఛాంపియనా చెప్పండి? దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలేస్తే అది ఛాంపియన్ అంటే అతను పోయా. ఈ సినిమా 1,00,000 కోట్లు క్రాస్ చేసింది అంతే. ఎన్ని కోట్లు వచ్చినా తక్కువే. 1000 కోట్ల, 10,000 కోట్ల, 50,000 కోట్ల, 70,000 కోట్ల, 1,00,000 కోట్ల ఎన్ని వచ్చినా ఏముంది బాయ్ చెప్పండి. ఈ సినిమా అన్ని భాషల్లో హిట్ అవుతుంది అంతే. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. రోషన్ అన్న దయచేసి నువ్వు అన్ని సినిమాల్లో చేయన్నా. రోషన్ అంటే ఇంకా ముందు గుర్తొచ్చేది రోషనే, హృతిక్ రోషన్ కాదు. హృతిక్ రోషన్నే మించిపోయిన యాక్టింగ్ చూస్తారు కదా మాట్లాడుతున్నాను బుర్రందా. ఛాంపియన్ నేను ఒక ఛాంపియన్. ఇప్పుడు ఆ సినిమా చూశాను కాబట్టి సినిమా చూసిన తర్వాత నేను కూడా ఛాంపియన్ అవుతా. జీవితంలో సాధించడానికి పోతున్నా నేను కూడా ఛాంపియన్ అయ్యే తిరిగి వస్తా. ఇదంతా నాకు అవును. ఈ మూవీ ఫస్ట్ ప్లేస్ అంతే. ఫస్ట్ ప్లేస్ ఉందంటే ఈ మూవీకి, ఈ సినిమాకి, ఈ సంవత్సరమే కాదు ఇంకా ముందు ఇంకా తెలుగు సినిమా పేరు పుట్టినప్పుడు టాంచి ఈ సినిమాయే నెంబర్ 1 అంతే. గుర్తు పెట్టుకోండి. ఇంకొక 100 రోజుల తర్వాత ఫంక్షన్ చేస్తాము, దాంట్లో నేనే మాట్లాడతాం మళ్ళీ. ఖచ్చితంగా నేనే గెస్ట్గా పోయాను మాట్లాడతా, చీఫ్ గెస్ట్గా పోయాను మాట్లాడతా. చూస్తూ ఉండండి. మనమంతా ఛాంపియన్స్ అవ్వాలంటే ఇలాంటి సినిమాని ఆడియన్స్ అండి. పైగా టికెట్ కూడా 100 రూపాయలే. చూడాలి అందరూ.